వికారాబాద్ జిల్లా తాండూరులో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్, 8వ తరగతి చదువుతున్న వినయ్ కనిపించకుండా పోయారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు రోధిస్తున్నారు. టీచర్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ తమను స్కూల్లోకి రానివ్వడం లేదన్నారు. ఇక జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నామని గురుకుల సిబ్బంది చెప్పారన్నారు. తమ పిల్లలను సురక్షితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు ఇద్దరు విద్యార్థుల పేరెంట్స్. వికారాబాద్ జిల్లా తాండూరులో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న హర్షవర్ధన్, 8వ తరగతి చదువుతున్న వినయ్ కనిపించకుండా పోయారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు రోధిస్తున్నారు. టీచర్లు సరైన సమాధానం చెప్పకపోవడంతో స్కూల్ ముందు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ తమను స్కూల్లోకి రానివ్వలేదన్నారు. జూమ్ మీటింగ్లో బిజీగా ఉన్నామని గురుకుల సిబ్బంది చెప్పారన్నారు. తమ పిల్లలను సురక్షితంగా అప్పగించాలని డిమాండ్ చేశారు ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు. మా బాబు 8th క్లాస్ వినయ్ వన్ పేరు. పొద్దున బయటికి పంపించారంట. బయటకు పంపిస్తే గ్రౌండ్ పోలేరంట. డైరెక్ట్ స్నానం చేసుకుని వెళ్ళిపోయానంట. పిల్లలకి అడిగినా మరి మా వాళ్ళు ఎక్కడ పోయారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసినాడు, ఆయన ఏం పేరు వాడని సార్, ఎవరు పీటీ సార్ పర్మిషన్ ఇచ్చిండ్రు, మేము పీటీ సార్ పర్మిషన్ తీసుకొని బయటకు వస్తున్నామని చెప్పినారు సార్. పిల్లలకి అడిగితే మేడం ఫోన్ చేసింది, నాకు 9 గంటలకు ఫోన్ చేసింది సార్. అప్పటి నుంచి మా ఊరి గేటు మేము బస్సు కోసం వెయిట్ చేసినాను సార్. నేను బస్సుకు వస్తారేమని 9 గంటలకు ఒక బస్సు వచ్చింది. అప్పుడు దాంట్లో లేరు. 11:30 దాకా వెయిట్ చేసాను సార్ గేటు మీద. ఏ బస్సులో లేరు మా పిల్లలు. ఈడికి వచ్చినాక ఫోన్ చేస్తాం. మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్. మరి ఎట్లా మేడం అంటే చూద్దాం, 4 గంటల దాకా చూద్దాం, అప్పుడు వస్తారంటే అలా కూర్చుంటూ వస్తారు సార్ పిల్లలు. ఏం లేదు సార్, ఈడికి వచ్చిపోయి మేము కంప్లీట్ ఏం వెళ్ళాము మేము.